నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో బాలుడి కిడ్నాప్ కేసును గంటల్లోనే ఛేదించారు పోలీసులు. ఇద్దరు మహిళా కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. దీంతో బాలుడి కిడ్నాప్ విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు మహిళలు కిడ్నాపర్లు నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బాలుడిని అపహరించిన కేసులో అరెస్టయ్యారు. 20 నెలల బాలుడిని కిడ్నాప్ చేసినందుకు నల్గొండ 2 టౌన్ పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ ఇద్దరు మహిళల పేర్లు నారాయణదాసు, అరుణ, జంతిక సుక్కమ్మ. ఈ ఇద్దరు నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స కోసం వచ్చిన మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన అంజుబాబు, భాగ్యలక్ష్మి దంపతులతో మాటామాటా కలిపారు. ముందుగా వారికి ఓ కొడుకున్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత మాటలు కలిపి మచ్చిక చేసుకున్నారు. ప్రసూతి కేంద్రం ముందు వారి 20 నెలల సోమేష్ కుమార్ ఆడుకుంటూ ఉండగా మంచిగా ఉన్నట్లు నటించారు. అదును చూసి బాలుణ్ణి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. బాలుడు చాలాసేపటి వరకు కనిపించకపోవడంతో దంపతులు కంగారుపడ్డారు. ఆసుపత్రిలో అంతా బాలుడి కోసం వెతికారు. ఈ ఇద్దరు మహిళలు కూడా అదృశ్యం కావడంతో అనుమానం వచ్చింది. దీంతో బాలుణ్ణి వారే అపహరించినట్లు అనుమానించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 4 టీమ్స్ ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. బాబును ఇద్దరు మహిళలు తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసును ఛేదించారు. ఇందుకోసం నల్గొండ, భువనగిరిలో సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల వద్ద ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ గురి అన్న సమాచారము రాగా వెంటనే 4 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఆదేశాలు ఇవ్వడము, అందరూ కూడా డిఫరెంట్ ఏరియాల్లో సర్చింగ్ అండ్ చెకింగ్, వెహికల్ చెకింగ్, మరి అదేవిధంగా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను వెరిఫై చేసి వితిన్ 7 అవర్స్లో వీళ్ళను నేరస్తులు A1 అండ్ A2 ఎవరైతే ఉన్నారో నారాయణదాస్, అరుణ, అదేవిధంగా జంతిక సుక్కమ్మ అనే ఇద్దరు మహిళలను వితిన్ 7 అవర్స్లో పెద్దపడిశాల గ్రామము, గూండాల మండలము, యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టుబడి చేసి తీసుకొని రావడం జరిగింది. మొత్తానికి 20 నెలల బాబు సోమేష్ కుమార్ను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. మరోవైపు ఈ కేసులో A1గా ఉన్న అరుణ కొడుకు గత ఏడాది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అందుకే ఓ బాబును తీసుకుని వచ్చి పెంచుకోవాలని భావించినట్లు ఆమె విచారణలో వెల్లడించింది. ఇందుకోసం సుక్కమ్మ సహకరించింది. వీరిద్దరూ బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఒకే చోట పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.